నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి టమాటో రోటి పచ్చడి. కేవలం 10 నిమిషాల్లో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలో ఇలా టమాటో పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బాగా ఎర్రగా పండిన 1/2 కిలో టమాటోలను తీసుకుందాము. ఇలా తీసుకున్న టమాటోలు వాటి యొక్క చివరలను తొలగించుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 20 ఎండుమిరపకాయలను అందులో యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వాటిని వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకొని వీటిని పక్కకు తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ మెంతులను యాడ్ చేసుకొని అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 15 వెల్లుల్లి రెబ్బలను కూడా అందులో యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి వీటన్నిటి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండును అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. మనకి ఇక్కడ టమాటో అనేది బాగా మెత్తపడి ఈ విధంగా గట్టిపడుతుందండి. ఇలా గట్టిపడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు రోల్ తీసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయను అందులో యాడ్ చేసుకొని వాటిని దంచుకోవలసి ఉంటుంది. ఈ విధంగా మెత్తగా దంచుకోవలసి ఉంటుంది. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న టమాటోను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని ఈ విధంగా దంచుకోవలసి ఉంటుంది. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరం అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ముందుగానే సాల్ట్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా దంచుకొని ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవలసి ఉంటుంది. టమాటో పచ్చడి రోట్లో దంచడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు పోపు తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 10 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని పోపును వేయించుకోవలసి ఉంటుంది. ఇలా పోపు అనేది వేగిన తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్న టమాటో పచ్చడిని అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో రోటి పచ్చడి అనేది రెడీ అయినట్లే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇలా కనుక రైస్లో వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.